ప్రపంచ గగనతలంపై భారత్ మరోసారి తన శక్తిని నిరూపించింది. ఒకప్పుడు సంఖ్యాబలంతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న చైనా వైమానిక దళాన్ని వెనక్కి నెట్టి భారత వైమానిక దళం ప్రపంచంలోనే 6వ అత్యుత్తమ వైమానిక శక్తిగా నిలిచింది. 2026 గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్స్లో నమోదైన ఈ ఘనత కేవలం ఒక ర్యాంకు మార్పు కాదు. భారత రక్షణ సామర్థ్యం, ఆధునికీకరణ, స్వదేశీ సాంకేతికత, వ్యూహాత్మక సిద్ధతకు లభించిన అంతర్జాతీయ గుర్తింపు. అసలు ఈ ర్యాంకింగ్ ఎలా రూపొందింది? చైనాను అధిగమించడానికి కారణాలేంటి? భారత వైమానిక దళాన్ని ప్రపంచ అగ్రశ్రేణి శక్తుల సరసన నిలబెట్టిన బలాలేంటి? లెట్స్ వాచ్. అంతర్జాతీయ రక్షణ రంగంలో ఆకాశ యుద్ధ తంత్రంలో మరో కీలక మైలురాయిని నవభారతం నమోదు చేసింది. ప్రపంచ రక్షణ రంగంలో ప్రాధాన్యమైన 2026 గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్స్ విడుదల కావడంతో భారత వైమానిక దళం ప్రపంచంలోనే 6వ అత్యుత్తమ వైమానిక దళంగా నిలిచింది. ఈ జాబితాలో చైనా వైమానిక దళం 7వ స్థానంలో నిలవడం అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో విశేష చర్చకు దారితీసింది. ఆసియా ప్రాంతంలో వైమానిక శక్తుల సామర్థ్యంపై ఈ ర్యాంకింగ్ కొత్త చర్చలకు దారితీయడంతో పాటు భారత వైమానిక దళం సాధించిన పురోగతికి మరో అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది. ఇది కేవలం ఒక ర్యాంకింగ్ మాత్రమే కాదు, భారత వైమానిక దళం ఆధునీకరణ, యుద్ధ సిద్ధత, వ్యూహాత్మక సామర్థ్యం, లాజిస్టిక్స్ బలోపేతానికి లభించిన అంతర్జాతీయ గుర్తింపుగా కూడా దీనిని పరిగణిస్తున్నారు. ప్రపంచ దేశాల వైమానిక దళాల యుద్ధ సామర్థ్యం, కార్యాచరణ నైపుణ్యం, ఆధునికీకరణ, నిర్వహణ వ్యవస్థలు, శిక్షణ ప్రమాణాలు, రక్షణ మౌలిక సదుపాయాలు వంటి పలు ప్రమాణాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ రూపొందించబడ్డాయి. ఆ ప్రమాణాల్లో భారత వైమానిక దళం ప్రపంచ టాప్ 10లో 6వ స్థానాన్ని దక్కించుకోవడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా రక్షణ రంగంలో చేపట్టిన ఆధునీకరణ చర్యలు, అత్యాధునిక యుద్ధ విమానాల సమీకరణ, స్వదేశీ రక్షణ తయారీకి ప్రాధాన్యం, సమగ్ర యుద్ధ సామర్థ్యాల పెంపు వంటి అంశాలు భారత వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేశాయి. రాఫెల్, సుఖోయ్ 30, MKI, తేజస్ వంటి యుద్ధ విమానాలతో పాటు ఆధునిక రాడార్ వ్యవస్థలు, క్షిపణి రక్షణ సామర్థ్యం, నెట్వర్క్ ఆధారిత యుద్ధ వ్యవస్థలు భారత వైమానిక దళానికి అదనపు బలాన్ని అందిస్తున్నాయి. ఈ తాజా ర్యాంకింగ్ ప్రపంచ రక్షణ రంగంలో భారత స్థాయిని మరింత బలోపేతం చేస్తూ వైమానిక శక్తిగా దేశ ప్రతిష్టను మరోసారి ప్రపంచ వేదికపై నిలబెట్టిన కీలక పరిణామంగా నిలిచింది. భారత వైమానిక దళం సాధించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు వెనుక కేవలం యుద్ధ విమానాల సంఖ్య మాత్రమే లేదు. దీని వెనుక సాంకేతిక సామర్థ్యం, వ్యూహాత్మక ప్రణాళిక, సరిహద్దు అనుభవం, ఆధునిక యుద్ధ సిద్ధత వంటి అనేక కీలక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా లడాక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించిన సరిహద్దుల్లో భారత వైమానిక దళం నిరంతరం నిర్వహిస్తున్న ఆపరేషన్లు, వేగవంతమైన ప్రతిస్పందన సామర్థ్యం, క్లిష్ట భౌగోళిక పరిస్థితుల్లో కార్యాచరణ నిర్వహించే నైపుణ్యం అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును పొందాయి. భారత వైమానిక దళం వద్ద ఉన్న రాఫెల్, సుఖోయ్ 30, MKI, మిరాజ్ 2000, తేజస్, అపాచీ అటాక్ హెలికాప్టర్లు, చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లు, S-400 వాయు రక్షణ వ్యవస్థలు కలిసి సమగ్ర రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. అదే సమయంలో దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణి వ్యవస్థలు, ఆధునిక రాడార్ నెట్వర్క్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాలు, నెట్వర్క్ సెంట్రిక్ ఆపరేషన్లు భారత వైమానిక దళాన్ని మరింత ఆధునిక శక్తిగా తీర్చిదిద్దుతున్నాయి. మరోవైపు చైనా వైమానిక దళం భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కలిగి ఉన్నప్పటికీ కార్యాచరణ అనుభవం, నిర్వహణ సామర్థ్యం, వాస్తవ యుద్ధ సిద్ధత వంటి అంశాల్లో భారత్కు లభించిన రేటింగ్ మరింత మెరుగ్గా ఉండటం విశేషంగా మారింది. దీంతో ప్రపంచ రక్షణ రంగంలో భారత వైమానిక దళం స్థానం మరింత బలపడింది. ఆధునికీకరణ, స్వదేశీ రక్షణ తయారీ, సాంకేతిక సామర్థ్యాల పెంపు, సమగ్ర వ్యూహాత్మక ప్రణాళికలతో భారత్ వైమానిక శక్తిగా వేగంగా ఎదుగుతోందనే విషయాన్ని ఈ తాజా ర్యాంకింగ్ మరోసారి స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. అగ్రశ్రేణి వైమానిక శక్తుల సరసన తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. అమెరికా వైమానిక దళం, అమెరికా నౌకాదళం, రష్యా వైమానిక దళం, అమెరికా ఆర్మీ, అమెరికా మెరైన్ కార్ప్స్ తర్వాత 6వ స్థానంలో భారత వైమానిక దళం నిలవడం అంతర్జాతీయ రక్షణ రంగంలో విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ తర్వాత చైనా 7వ స్థానంలో, జపాన్ 8వ స్థానంలో, ఇజ్రాయెల్ 9వ స్థానంలో, ఫ్రాన్స్ 10వ స్థానంలో నిలిచాయి. గత కొన్నేళ్లుగా చేపట్టిన రక్షణ ఆధునీకరణ, స్వదేశీ సాంకేతిక అభివృద్ధి, నూతన యుద్ధ వ్యవస్థల సమీకరణ, ఆధునిక శిక్షణ విధానాలు, సమగ్ర కార్యాచరణ సామర్థ్యం భారత వైమానిక దళాన్ని ప్రపంచ స్థాయిలో మరింత పోటీతత్వంతో నిలబెట్టాయి. ముఖ్యంగా ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల ద్వారా దేశీయ రక్షణ తయారీకి ప్రాధాన్యమివ్వడం, తేజస్ యుద్ధ విమానాలు, అస్త్ర క్షిపణులు, ఆధునిక రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సాంకేతికతను బలోపేతం చేయడం భారత సామర్థ్యాన్ని మరింత పెంచింది. భవిష్యత్తులో సూపర్ సుఖోయ్ ఆధునీకరణ, 5వ తరం యుద్ధ విమానాల అభివృద్ధి, అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్,
స్వదేశీ ఇంజన్ అభివృద్ధి వంటి కార్యక్రమాలు భారత వైమానిక దళాన్ని మరింత శక్తివంతంగా మార్చే దిశగా కొనసాగుతున్నాయి. రక్షణ రంగంలో స్వావలంబన, ఆధునిక సాంకేతిక సామర్థ్యం, సమగ్ర వ్యూహాత్మక ప్రణాళికల సమన్వయంతో భారత్ ప్రపంచ వైమానిక శక్తుల్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోందనే విషయాన్ని ఈ తాజా ర్యాంకింగ్ మరోసారి స్పష్టం చేస్తోంది. ప్రపంచ రక్షణ వ్యవస్థ వేగంగా మారుతోంది. ఆ మార్పులో భారత వైమానిక దళం తన స్థాయిని మరింత బలంగా చాటుతోంది. 2026 గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్స్లో ప్రపంచంలోనే 6వ స్థానాన్ని సాధించడం భారత రక్షణ రంగానికి కీలక అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది. ఈ ర్యాంకింగ్ కేవలం ప్రస్తుత సామర్థ్యానికే పరిమితం కాదు. భవిష్యత్ రక్షణ వ్యూహం, సాంకేతిక పురోగతి, స్వదేశీ తయారీ సామర్థ్యం, దీర్ఘకాలిక ఆధునీకరణ ప్రణాళికలకు కూడా ఇది ఒక బలమైన సూచికగా కనిపిస్తుంది. బహుళ ధృవ ప్రపంచ వ్యవస్థలో భారత్ మరింత ప్రభావవంతమైన రక్షణ శక్తిగా ఎదుగుతున్న సంకేతాలను ఈ పరిణామం స్పష్టంగా తెలియజేస్తోంది. గత కొన్నేళ్లుగా భారత ప్రభుత్వం రక్షణ రంగంలో చేపట్టిన ఆధునీకరణ కార్యక్రమాలు, దేశీయ తయారీకి ప్రాధాన్యం, అధునాతన సాంకేతికత అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ భారత వైమానిక దళ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాయి. సూపర్ సుఖోయ్ ఆధునీకరణ కార్యక్రమం, తేజస్ MK2, అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్, C-295 తయారీ, ఆధునిక డ్రోన్ వ్యవస్థలు, క్షిపణి రక్షణ సాంకేతికత వంటి ప్రాజెక్టులు భవిష్యత్ వైమానిక శక్తికి బలమైన పునాదిగా మారుతున్నాయి. దీంతో స్వదేశీ రక్షణ పరిశ్రమకు మరింత ఊతం లభించడమే కాకుండా భారత రక్షణ ఎగుమతులకు కూడా కొత్త అవకాశాలు విస్తరిస్తున్నాయి. భారత వైమానిక దళం సాధించిన ఈ స్థానం దేశ భద్రత, వ్యూహాత్మక సిద్ధత, సాంకేతిక స్వావలంబన, అంతర్జాతీయ భాగస్వామ్యాల సమన్వయానికి ప్రతిబింబంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యుద్ధ వ్యవస్థలు, మానవరహిత వైమానిక వేదికలు, నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్, అంతరిక్ష ఆధారిత రక్షణ సామర్థ్యాల దిశగా భారత్ మరింత వేగంగా ముందుకు సాగుతోంది. వికసిత్ భారత్ లక్ష్యంతో కొనసాగుతున్న ఈ రక్షణ ప్రస్థానంలో భారత వైమానిక దళం ప్రపంచ అగ్రశ్రేణి శక్తుల సరసన మరింత ఉన్నత స్థానాన్ని అందుకునే సామర్థ్యాన్ని ఈ తాజా ర్యాంకింగ్ మరోసారి స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ప్రపంచ రక్షణ సమీకరణాలు వేగంగా మారుతున్న ఈ కాలంలో వైమానిక ఆధిపత్యం కేవలం యుద్ధ విమానాల సంఖ్యతో నిర్ణయించబడదు. సాంకేతిక సామర్థ్యం, ఆధునీకరణ, యుద్ధ సిద్ధత, స్వదేశీ తయారీ, వ్యూహాత్మక ప్రణాళికల సమన్వయమే అసలైన బలం. 2026 గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్స్లో భారత వైమానిక దళం సాధించిన 6వ స్థానం అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తుంది. భవిష్యత్తులో తేజస్, సూపర్ సుఖోయ్, AMCA, స్వదేశీ రక్షణ సాంకేతికతతో భారత్ మరింత బలమైన వైమానిక శక్తిగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోంది. వికసిత్ భారత్ లక్ష్యంతో కొనసాగుతున్న ఈ రక్షణ ప్రస్థానం ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశాలను బలోపేతం చేస్తోంది.